పేటీఎం వ్యవస్థాపకుడు సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా యాప్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పేటీఎం బ్యాంక్ పై ఇటీవలే ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కస్టమర్ అకౌంట్లు, వాలెట్లు, ఫాస్టాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు, ఇతర సాధనాల్లో టాపప్లు లేదా డిపాజిట్లను అంగీకరించడానికి వీల్లేదని పీపీబీఎల్ కు ఆర్బీఐ తేల్చి చెప్పింది. దీంతో పేటీఎం ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీనిపై సీఈఓ విజయ్ శేఖర్ శర్మ క్లారిటీ ఇచ్చారు. అసలు సంగతికొస్తే పేటీఎం కు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్ల వంటి ద్వారా డిపాజిట్లు, టాపప్లను స్వీకరించకూడదని ఆదేశించింది. దీంతో దేశంలో కల్లోలం రేగింది. ఈ దెబ్బతో మేలుకొన్న సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్కు ప్రత్యేకమైన గుర్తింపుందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తూ ఉండడం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ ఛాంపియన్ గా నిలుస్తుందని స్పష్టం చేశారు. అక్కడితో ఆగకుండా ఇంకా చెప్పుకొచ్చారు. మాకు మద్దతు తెలుపుతున్న ప్రతి పేటీఎం టీం మెంబర్ కు ధన్యవాదాలు అంటూ తెలిపారు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. పూర్తి సమ్మతితో దేశ సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని ట్విట్టర్లో రాసుకొచ్చారు. పేమెంట్ ఇన్నోవేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో భారత్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుందని, పేటీఎం అందులో అతిపెద్ద ఛాంపియన్ గా నిలుస్తుందని అన్నారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు పేటీఎం షేర్లు వరుసగా రెండో రోజు 20% పడిపోయాయి.